భాగంగా ఒక కథ నేను చెప్పబోతున్నాను. మీరందరూ శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి. ఓకేనా? కథ పేరు మంకీ, క్యాట్స్ అండ్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. అర్థమైందా పిల్లలు? కోతులు, కోతి మరియు పిల్లులు, బ్రెడ్ అంటే ఏమి? రొట్టె ముక్క. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది కదా. పిల్లలు, కోతులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయి కోతులు? దీనికి 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, ఒక తల ఉంటుంది. అర్థమైందా? అది వచ్చి తెలుసా, మాండ్లలో ఉంటుంది, జూ పార్కుల్లో ఉంటుంది, ఉంటాయి, అడవుల్లో ఉంటాయి. మన ఇంట్లో పక్క చెట్ల పైన కూర్చొని రోజు ఇక్కడ బిల్డింగ్ పక్కలు ఇల్లు ఉన్నాయి కోతులు చెట్ల పైన. అవి ఎక్కువ ఇప్పుడు పోయి కదా. ఇంకా పిల్లులు కూడా తెలుసు కదా మీకు. క్యాట్స్ ఎక్కడ ఉంటాయి? పిల్లులు ఇళ్ళ దగ్గర మన ఇంట్లో కూడా మనము వాటిని పెంచుతూ ఉంటాం. పిల్లి మేము 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 నడుస్తూ ఉంటాం. అని తెలుస్తున్నాం. కాబట్టి మనము పిల్లులైతే ఇంటి దగ్గర మనం పెంచుకుంటాం. ఎందుకు పెంచుకుంటాము? పిల్లులు ఎలకలు తినేస్తాయి. ఎలకలు ఎక్కువ ఉన్నాయనుకో మన ఇంట్లో పొడులన్నీ వచ్చేస్తాయి. అవును, టమాటాలు కాయలు అన్నీ తినేస్తాయి. అందుకని పిల్లులు తీసుకొచ్చి మనము ఎలకలు చంపేయడానికి చాలా మంది పిల్లలు సాకుంటారు. అవునా కాదా ఉదయ్? క్లోజ్ యువర్ హ్యాండ్. Once upon a time there lived 2 cats. They were good friends. ఇప్పుడు ఏమి 2 పిల్లులు నివసిస్తూ ఉండేవన్నమాట. 2 పిల్లులు నివసిస్తూ ఉండేవన్నమాట. అర్థం? ఆ 2 చాలా మంచి స్నేహితులు అన్నమాట. అర్థమవుతుందా? మంచి స్నేహితులు. One day they found a loaf of bread in the street. ఏ పిల్లలు, ఒకరోజు అవిళ్ళు ఒక వీధిలో వెళ్తా ఉంటే వాటికి అక్కడ ఒక బ్రెడ్ ముక్క, వెడల్పుగా ఉండే బ్రెడ్ ముక్క దొరికిందంట. అర్థమవుతుందా? బ్రెడ్ ముక్క అక్కడ కనిపిస్తాం చూడండి. ఇక్కడ బ్రెడ్ ముక్క, ఇక్కడ కింద బ్రెడ్ ముక్క దొరికింది. They picked it and decided to break it into equal parts. అంటే పిల్లలు దొరికినాయి కదా బ్రెడ్ ముక్క, చెప్పుకొని బ్రెడ్ని ఆ 2 పిల్లులు అర్థమర్థం ఎత్తుకుందామని చేతులు తీసుకున్నాయంట. అర్థమైంది? అర్థం కదా. 2 పిల్లులకి అర్థం వేసుకుంటే సమానంగా సరిపోతాయి తినడానికి. అర్థమవుతుందా? కానీ when it came to deciding who would be the one to divide the loaf of a bread, the could not conclude. అంటే ఏమి కంక్లూడ్ అంటే నిర్ణయం. ఏమి ఎత్తుకున్న తర్వాత ఎవరు భాగాలు పెట్టాలి? ఇద్దరులో నేను పెట్టాలా, నువ్వు పెట్టాలా, నేను పెట్టాలా, అర్థం భాగమని పొగురు 2 పిల్లలు కొట్లాడుకుంటాను అని ఒక నిర్ణయానికి రాలేకపోయినాయి. నేనే ఫస్ట్ తెచ్చేది దాన్ని, నేనే అర్థం పెడతాను అని 2 పిల్లలు కొట్లాడుకొని ఎట్లా అనే నిర్ణయం మీద లేవన్నమాట. ఎవరు? పిల్లలు. చూడండి, కొట్లాడుకుంటాడు చూడండి. ఇక్కడ ఆ 2 ముక్క కోసం చూడండి కొట్లాడుకుంటున్నాయా? వెరీ గుడ్. While the cats were arguing, a monkey happened to be
passing by, the monkey was hungry too. పిల్లలు ఆర్గ్యూయింగ్ అంటే ఏమి? ఆర్గ్యూయింగ్ అంటే ఏమి? వాదించుకోవడం. ఆర్గ్యూయింగ్ అంటే వాదించుకుంటూ అవి ఇప్పుడు ఏమంటున్నాయి తెలుసా? వాదించుకుంటున్నది చెట్టులో ఒక మంకీ చూస్తా ఉందంట. ఎవరు అలా పిల్లలేమి అమ్మో కోసము ఆ రెండు పిల్లలు కొట్లాడుకుంటున్నాయి అని మాటలో నుంచి ఇట్లా 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 ఆడ పిల్లలు వెట్టుముక్క కోసమేమో ఇచ్చేస్తాడే అని అంతా చూస్తా ఉందంట కోతి పై నుంచి మాటలో నుంచి. అర్థమైందా? ఏమైంది? ఆ కోతి కూడా చాలా ఆకలిగా ఉందంట. పిల్లలకు కూడా ఎక్కువ ఆకలిగా ఉందంట. కానీ అవి రెండు సమానంగా అద్దరు మెత్తుకొని ఉంటే సరిపోయింది కదా. కొట్లాడుకొని నాకు నని కొట్లాడుకుంటుంది. ఆకలితో ఉన్నాయి అయినా కొట్లాడుకుంటాడు. ఆ మానలో వెళ్ళిపోతున్నంత అబ్జర్వేషన్ చేస్తూ ఉంది, చూస్తూ ఉంది. చూసి ఎట్లయినా ఏమి నాకు ఆకలిగా ఉంది, నైస్గా మాట్లాడదామని చెప్పి ఏమి అని అనుకొని when he saw the two cats పిల్లలు quarreling, he decided to help them. So he divided the loaf of bread into parts. ఏమి పిల్లలు దగ్గరికి పోయింది. మెల్లగా మాళ్ళని పిలిచి, ఎందుకు పిల్లలు మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఆ రెడ్ కోసమే కదా. సరేలే మీరేం కొట్లాడద్దండి, ఆ బ్రెడ్ ముక్క నాకు ఇవ్వండి, నేను మీ ఇద్దరికి సమానంగా కట్ చేసి నీకు ఇద్దరికి సమానంగా భాగం పెడతానని చెప్పి ఇంకోటి వచ్చి అక్కడ వాళ్ళు అడిగిందన్నమాట. అర్థమైందా పిల్లలు? నేను కరెక్ట్గా మీకు ఇద్దరికి సమానంగా భాగం పెడతానని చెప్పి కోరిక అడిగిందంట. బట్ వన్ ఆఫ్ ద పీసెస్ వాజ్ లార్జర్ దెన్ ద అదర్. ఏమే కానీ తీసుకునిందనమాట. రెండు ముక్కలు తీసుకొని కట్ చేసింది. కట్ చేసి చెల్లితే ఇంకొక పెద్దగా ఉంది, ఇంకొక చిన్నగా ఉంది. అర్థమవుతుంది పిల్లలు? ఏమి అప్పుడు ఏం పీస్ అంటే ఏమి? ముక్క. బిఫోర్ ద క్యాట్స్ కుడ్ సే ఎనీథింగ్, ద మంకీ డిసైడెడ్ టు టేక్ ఏ బైట్ టు మేక్ బోత్ ఈక్వల్. పిల్లలు ఏం చేసిందంటే కోతి సమానంగా చేసి ఇట్లా ఎత్తుకొని ఒక పెద్దగా ఉంది కొంచెం తుచ్చి తినేసింది. ఎవరు? తుచ్చి తినేసింది. ఇవి రెండు ఇట్లే చూసుకుంటే మాకు భాగం పెడతారు, మా పిల్లలు ఎట్లుందాం, మా పిల్లి చాలా ఆకలిగా ఉంది అని బాధపడతాడే. కోతి విభిన్న భాగం పెడుతుందామో, కోతికి కూడా చాలా ఆకలిగా ఉంది. అది అందుకే దిగి వచ్చింది. ఎక్కడి నుంచి? మాండ్ల నుంచి వచ్చి అంతా చూస్తూ ఉంది. నాకు కూడా ఇప్పుడు ఆకలిగా ఉంది కాబట్టి మనం నైస్గా ఎట్లయినా వాటి రెండింటిని ఏదో ఒక రూపంలో మనము ఇంకో తక్కువ చేసుకొని తినేసినాం అనుకో, మనకు కూడా ఆకలి తీరిపోతుంది అని చెప్పి ప్లాన్గా వచ్చింది. ప్లాన్ అంటే ఏమి? కాదు, ఐడియా అంటే ఆలోచన కదా. మనం చెప్తా ఉన్నాం. ఈ పర్పస్ఫుల్లీ టుక్ ఏ లార్జ్ బైట్. ఏమే మళ్ళీ ఏం చేసింది? కావాల్సిన ఈ కోతి కావాల్సిన భాగాలు పెట్టేదానికి ఉద్దేశపూర్వకంగా కావాల్సిగానే పెద్దది ముక్క చేసేసి పక్క మళ్ళీ దీంట్లో నుంచి చూసి అయ్యో ఈ పక్క ఎక్కువగా ఉందే దీంట్లో నుంచి కొంచెం కొద్ది తినేసింది. ఫస్ట్ ఏం చేసింది? ఈ పక్క ఎక్కువ ఉంది, దీంట్లో నుంచి కొంచెం తినేసింది. మళ్ళీ కట్ చేసింది. అయ్యో దీంట్లో ఎక్కువ ఉంది ఈ పక్క, దీంట్లో నుంచి కొంచెం కొద్ది తినేసింది. ఉద్దేశపూర్వకంగా దానికి ఆకలి కదా కోతికి, అది కూడా ఉద్దేశపూర్వకంగానే తినేసింది. And again the monkey పిల్లలు slightly that he would make the other piece equal to the smaller one by taking a bite out of it. అంటే ఏమి పిల్లలు? అలా ఏం చేసింది? మళ్ళా దాన్ని తుంచి ఇది రెండు పెట్టుకునింది. పిల్లలు పవన్ ఇట్లా పెట్టుకునింది ఇట్లా పెట్టుకొని అయ్యో ఈ పక్క తక్కువ ఉందే, అయ్యో సరే ఈ పక్క కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కదా, దీన్ని తినేసాము. మళ్ళా తుంచి తినేసింది. అర్థమవుతుంది పిల్లలు? తుంచి తినేసింది అనమాట. ఉద్దేశపూర్వకంగా తుంచి తినేసింది. మళ్ళా ఏం చేసింది? మళ్ళా వాళ్ళు చూస్తానే
ఈ మాదిరి కోతి ఎంతసేపు ముక్కలు చేసేది ఇది ఎక్కువ అనేది దీంట్లో తీస్తుంది. ఈ పక్కకు ఇది అనేది ఇది ఎక్కువ దీంట్లో తీస్తుంది. మొత్తం అంతా తింటా బాగా పడతానే ఉంది. పిల్లలు, in that manner the monkey finished eating the entire loaf of bread all by himself. పిల్లలు, మానరంటే ఏమి పద్ధతి, ఏమి ఈ పద్ధతిలో మానరంటే ఈ పద్ధతి మొత్తం రొట్టె ముక్కని పవన్ రొట్టె ముక్కలంతా పోతే మొత్తం తుంచుకొని తినేసింది అనమాట. ద క్యాట్స్ దెన్ రియలైజ్డ్ పిల్లలు realized if only they had not been fighting among themselves they would have had the loaf of bread. పిల్లలు తమతో పిల్లలు చూస్తూనే ఉన్నాయి. రెండు పిల్లలు చూసి పవన్ ఏం చేసినావు? పిల్లలు రెండు అయ్యో రొట్టె ముక్క ఇస్తుందేమో కోతి తిందామని చూసి సాలైపోతా ఉంది. అంటే ఏడుంది రొట్టె ముక్క? ఎవరు తినేసినారు? ఎవరు తిన్నారు? కోతి మొత్తం తుంచుకొని పిల్లలకి ఇంత కూడా పెట్టుకున్నా పవన్ అంత కోతి తినేసింది అనమాట. అప్పుడు పాపం అనుకున్నాయంట ఏమని, పిల్లలు మనము యూనిటీగా అంటే ఐకమత్యంతో ఉండి ఎవరో మన ఇద్దరులో నేను కొంచెం తినేసిందే మన ఆకలి తీరిన్నో. ఆ రోజు మనం ఇద్దరు కొట్లాడుకొని నాకెక్కువ అని కొట్లాడుకొని మనలో ఉండే కోత వచ్చి మనకి పంచాయతీ పెట్టి రొట్టె ముక్కను కట్ చేసి దీంట్లో ఎక్కువ తినేసి దీంట్లో కొంచెం తినేసి చేసింది. చూస్వా మన ఇద్దరు కొట్లాడుకోవడం వల్ల ఎవరికి లాభమైందన్నా పవన్? ఎవరికి లాభమైంది అనుకున్నాయి. పిల్లలు, మోరల్ అంటే ఏమి? మోరల్ అంటే హ్యాపీనెస్ లైస్ ఇన్ ద టుగెదర్నెస్. అంటే ఏమి? పిల్లలు, కలిసి ఉంటే కలదు సుఖము. మీకు అర్థమైందా పిల్లలు? కలిసి మనం ఉంటే కలదు సుఖము. పోట్లాడుకోవడం వల్ల ఏమైతుంది పిల్లలు? మీకే నష్టం. అవునా కాదా? ఇప్పుడు ఈ యొక్క పిల్లల కథలో కోతి ఎంత పని చేసి చూసారు రొట్టె ముక్కని. కాబట్టి అవి రెండు కలిసి ఉండి ఐక్యంగా ఉన్నాయి ఫ్రెండ్స్గా. కానీ రొట్టె ముక్క వచ్చేటప్పటికి రెండు నాకెక్కువ అని కొట్లాడుకోవడం వల్ల మూడోది కోతికి వచ్చి పంచాయతీ పెట్టి రొట్టె ముక్క అంతా తినేసింది. అవునా కాదా? కాబట్టి మీరు కూడా ఎప్పుడు కానీ పిల్లలు కలిసి ఉండాలి ఇంట్లో. అర్థమైందా? కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం. మనం కొట్లాడుకోవడం వల్ల మనకు నష్టమవుతుంది. అవునా కాదా? ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా మన అమ్మ నాన్న ఏమని తెస్తే మన అన్న తమ్ముడు చిన్న ఎవరైనా ఉంటే ఏమి బిస్కెట్లు ఇచ్చినప్పుడు అమ్మ ఇద్దరికి సమానంగా పెడితే సరేమ్మా తింటారని అడ్జస్ట్ చేసుకోవాలి. లేదు నాకెక్కువ బిస్కెట్లు పొట్ల పగిలిపోయి కింద పడిపోయి కుక్కలు వస్తే సరిపోతుంది. అప్పుడు నష్టం మనకే కదా. కాబట్టి మనం కొట్లాడుకోకూడదు. అర్థమైంది? కలిసిమెలిసి ఉండాలి. అర్థమైంది పిల్లలు? నష్టం మనకే కదా వస్తుంది. కాబట్టి ఈ కథలో ఉన్నటువంటి నీతి అదే పిల్లలు. ఓకేనా? బాగుందా పిల్లలు? ఈ కథ మీకు నచ్చిందా? గట్టిగా అందరూ